సంఖ్యాకాండము 14:22 కానించి, నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక్రియలను నా మహిమను చూసిన ఈ మనుషులందరూ ఈ 10 మారులు నా మాట వెనక నన్ను పరిశోధించిరి. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేను ఇచ్చిన దేశమును వారు చూడరు. నన్ను అలక్ష్యము చేసిన వారు ఎవరునూ దానిని చూడరు. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించుట హేతువు చేత అతడు పోయిన దేశములు అతను ప్రవేశపెట్టేదను. అతని సంతతి దాని స్వాధీనపరచుకునేను. చాలండి, చిన్నసారి నాతో చెప్తారండి. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతను ప్రవేశపెట్టేదను. అతని సంతతి దాన్ని స్వాధీనపరచుకునేను. మంచి మనసు అన్న అంశం మీద వాక్యం చెప్పాలని ఆశపడుతున్నా నేను. ఏ మనసమ్మా? మంచి మనసు. సరేండి, అవును. కాబట్టి ఈ కాలేబుది కూడా మంచి మనసు అంట. దేవుడైన యెహోవాని ఎలాగ వెంబడించాడంటే, మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించుట చేత అతడు వాగ్దాన దేశంలో ప్రవేశించును. దాని పై వచనంలో ఈ 10 సార్లు నా మాట వెనక నా మహిమను చూసిన ఇజ్రాయేలీలు చూడండి, నన్ను అలక్ష్యం చేశారు కాబట్టి వారు ఆ దేశమును చూడరు. బాబోయ్, ఆ దేశమును చూడరు అన్నారు చూడండి. కానీ కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనసుతో నన్ను వెంబడించడం ద్వారా ఇతను మాత్రమే ఆ దేశంలో ప్రవేశించాడు. ఇతని స్నేహితుడు యెహోషువ, ఇద్దరే ప్రవేశించారండి. ఇప్పుడు కూడా ఈ వధువు సంఘం ప్రపంచం అంతా కూడా బయలుదేరుతూ ఉంది పరలోకం. ఎంతమంది గమ్యానికి వెళ్తారో, ఎంతమంది పరలోకం వెళ్తారు. మంచి మనసు కావాలండి. మంచి మనసు అన్న అంశం మీద వాక్యం చెప్తాను. ఇప్పుడు వరకు విన్నాం కదా, నిజమే. యెహోషువ చేసిన ఆ యుద్ధంలో సూర్యుడు ఆగమంటే ఆగిపోయాడు. సరేండి. కాబట్టి పిల్లరా, అవును, మన కోసం కూడా దేవుడు ఎన్ని కార్యాలు సిద్ధపరుస్తారు. ఏం కావాలండి? మంచి మనసు కావాలి. ఏం కావాలమ్మా? మంచి మనసు ఉండాలి పిల్లరా. అవును. ఇప్పుడు 1/2 కేజీ వంకాయలు తీసుకుంటున్నావు 10 రూపాయలు ఇచ్చి. ఆ వంకాయలు గుట్టలో పడి ఏం చేస్తావు? మంచి ఏం కావాలి మనకి? మంచి కాయలు కావాలి. 10 రూపాయలు ఇస్తున్నా నేను, పుచ్చులు ఉంటే నేనేం చేయను అని ఏం చేస్తావు నువ్వు? మంచి కాయ. లేకపోతే మామూలు ఏదేటో వేసుకున్నావు అనుకోండి, ఓ 1/4 కేజీ పుచ్చులే పోతాయి. సరేండి. బట్టల షాపులోకి వెళ్ళాం. బట్టల షాపులోకి వెళ్తే ఎలాంటి వస్త్రాలు కావాలి మనకి? మంచి ఒక మంచి శారీ నీకు నచ్చింది, కానీ దాన్ని చూడవయా ఇప్పవయా చూపించమన్నావు, కానీ అగ్గిపూలు అందరం తీసుకుంటావా? మంచి బట్టలు కావాలి, డబ్బులు ఇస్తున్నావు కాబట్టి. సరేండి. హోటల్కి వెళ్ళాం. ఏం కావాలి నీకు? మంచి హోటల్ కావాలి. లేకపోతే పిల్లలు స్కూల్లో జాయిన్ చేస్తున్నాం. ఏం కావాలి? మంచి స్కూల్ కావాలి. హాస్పిటల్కి వెళ్ళాం. మంచి వైద్యుడు కావాలి. ఒక అబ్బాయికి ఒక అమ్మాయి పెళ్లి సంబంధం చూస్తున్నాం. ఏ లేచి వంటలు కావాలి? 10 రూపాయలు వంకాయలకే మంచి ఎన్నుకుంటాం కదా. కాబట్టి లైఫ్ పార్ట్నర్ అంటే ఎలాగ ఉండాలి చూడండి. అవును, ఈడు జోడు బాగోవాలి, తర్వాత తల బాగోవాలి, తర్వాత పొల్లు బాగోవాలి, రంగు ఉండాలి, చదువు ఉండాలి, ఆస్తి ఉండాలి, ఇల్లు ఉండాలి, సంపాదన ఉండాలి, ఉద్యోగం ఉండాలి, అన్నీ చక్కగా ఇవ్వాలి, మంచిగా. అది కూడా సరిపోద్దా? అది చాలు. ఇప్పుడు టెస్టులు చేపిస్తున్నారు. అది సరిపోద్దా? అది చాలు. ఏం కావాలి? మంచి మనసు. ఏం కావాలమ్మా? ఇలా పెళ్లి సంబంధానికి వెళ్ళారట. పెళ్లి సంబంధానికి వెళ్తే ఏమండి అన్నీ మాట్లాడుకున్న తర్వాత మీ అబ్బాయి మంచివాడు అని అంటే, చాలా మంచివాడండి అన్నారు. ఎంత మంచివాడమ్మా? చాలా మంచివాడండి. ఏం అలవాట్లు లేవంటే ఇప్పుడన్నా కిల్లి వేస్తాడని అన్నాడు. ఆ కిల్లి కూడా ఎప్పుడు పడితే ఎప్పుడు వేయడండి? సిగరెట్ కాల్చినప్పుడే కిల్లి వేస్తాడు. సిగరెట్ కూడా ఎప్పుడు కాల్చాడండి? కొంచెం తాగినప్పుడు కాలుతాడండి. తాగుతాం కూడా ఎప్పుడు తాగడండి? ప్యాకెట్లో డబ్బులు పోయినప్పుడే. తీగల లాగితే డొంక
మరి ఇంత మంచోడు అన్నా ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయండి. మంచి బిడ్డ కావాలి, మంచి కోడలు కావాలి, మంచి అల్లుడు కావాలి, ఏమండి, లేదా మంచి భర్త కావాలి, మంచి భార్య, మంచి కావాలి. ఏం కావాలి? మంచి కోరుకుంటాం. దేవుడికి కూడా ప్రార్థన చేసే వాళ్ళు ఏం కావాలి? మంచి మనసుతో. ఈ కాలేబు అంటే పిల్లరా 20 సంవత్సరాలంట ఆయనకి. ఐగుప్తులోంచి బయలుదేరినప్పుడు ఇజ్రాయిల్ ప్రజలందరూ, ఆయనకి 20 సంవత్సరాల వయసు, మంచి యవ్వన కాలంలో బయలుదేరాడు ఆయన కాలేబు. కాలేబు అంటే తెలుగులో కుక్క అని అర్థం. కాలేబు అంటే కుక్క దొంగలు వస్తే మొరుగుద్ది. కుక్క చాలా విశ్వాసం గల జంతువు. తర్వాత కుక్క విశ్వాసమే కాదు, కుక్కకు ప్రేమ కూడా ఉంటుంది. ప్రతి ఇంట్లో దరిదాపు కుక్కలు పెంచుకుంటారు. ఎందుకని? నిజంగా ఈ కనుక కొంచెం లేట్ అవుతే, 1 రోజు 2 రోజులు ఊరెళ్ళి వస్తే నిజంగా ప్రేమను కనపరిచినప్పుడు ఎలాగుంటుంది సరేండి. అవును. కాబట్టి కాలేబు అంటే కుక్క అని అర్థం తెలుగులో. హెబ్రీ భాషలో కాలేబు సరే మంచి యవ్వన కాలంలో బయలుదేరాడు. కానీ ప్రభువుని ఎలాగ వెంబడించాడంటే మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో వెంబడించాడట. దేవునికి మంచి మనస్సు కావాలంటే అండి, నిజంగా నేను అనుకుంటాను, ఆ ప్రజల మయాన్న, ఆ ఇజ్రాయేలీల మయాన్న ఇంత మంచి భక్తుడు ఉన్నాడా? ఏమండి, ఆ ఇజ్రాయేలీల ప్రజలు మాట మాటకి ఏమంటున్నారు? సనుగుడు ఉంది, గొనుక్కుంటున్నారు, రాళ్ళు పట్టుకుంటున్నారు మోషేని కొడతానికి. అయ్య బాబాయ్, మోషే గారు ఎవరండి? దేవుడు పంపితే వచ్చిన నాయకుడు కదా ఆయన, మిక్కిలి సాత్వికుడు కదా. ఇజ్రాయేలీలు అందరి కోసం ప్రార్థన చేసి మన్నాను రప్పించిన ఆయన కదా, ఆయన కొడతాం ఏంటండి? చూసారా, మీరు ఆలోచించారా? మోషే గారు ఎవరు? దేవుడు మాట్లాడితే వచ్చిన ఆయన కదా. మోషే గారు ప్రార్థన చేస్తే చూడండి, సముద్రాలు 2 పాయలుగా సీలిపోయింది కదా. సరండి. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి. పద్దాక సనుకుంటున్నారు, మాకు గింజలు లేవు, మాకు మంచినీళ్ళు లేవు, లేకపోతే మాకు చూడండి ఆ నీళ్లు చేదుగా ఉన్నాయి, ఏమండి, ప్రతి దానికి వారు ఎంతో బాధపడిపోతూ ఉన్నారు. అలాంటి వ్యక్తులలో ఈ కాలేబు దేవుణ్ణి మంచి మనసుతో వెంబడిస్తున్నారట. నేను ఒక మాట అడుగుతాను, మీరు చెప్పండి. ఒక ప్రశ్న అడుగుతాను. నువ్వు దేవుణ్ణి నమ్ముకుని దేవుణ్ణి వెంబడించేది ఎందుకోసం? కానీ ఈ కాలేబు గురించి చెప్తున్న మాట, మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను వెంబడించాడు ఈయన. అవును సరండి. కొంతమంది మేలు కోసం వెంబడించారు అనుకోండి, ఆ మేలు జరగకపోతే దేవుణ్ణి వెంబడించరు. ఆ మేలే కావాలంటే నీకు ఈ లోకానికి సంబంధించింది అది. లేదా స్వస్థత కోసం వెంబడించారు అనుకోండి దేవుణ్ణి, ఏమండి, స్వస్థత రాకపోతే ప్రభువుని వెంబడించరు. కానీ దేవుణ్ణి నిండు మనసుతో వెంబడించామనుకోండి, ఎప్పటి వరకు వెళ్తాం? చివరి వరకు వెళ్ళిపోతాం. సరండి. కాబట్టి పిల్లరా, ఎవరన్నా రామ్మంటే బలవంతంగా వస్తున్నావా? లేకపోతే యేసుప్రభువారు అన్నట్టుగా ఏంటంటే వీళ్ళ రొట్టెల కోసం నన్ను ఎతుకుతున్నారు అన్నారు యేసుప్రభువారు. అలా కాదు ప్రభువుని వెంబడించేది. ఎలాగంటే ఈ కాలేబు మంచి మనసుతో, ప్రభువా దేవా, నిజంగా నువ్వు నీ మహిమలో కాపాడుతున్నావు, నిజంగా మేఘస్తంభంలో ఉన్నావు, అగ్నిస్తంభంలో ఉన్నావు, మన్నా తింటున్నావు, నువ్వు దయగలవాడు ప్రభు అని చక్కగా చూడండి మోషే గారికి దగ్గరగా ఉంటా, దేవుణ్ణి వెంబడిస్తా, ప్రార్థన చేస్తా ఎంతో సంతోషంగా ఉన్నాడండి. ఇతను మాత్రమే కానాని దేశంలోకి వెళ్తాడు, ఎల్లరు చూడరని చెప్పేశాడు దేవుడు. వారు వెళ్ళలేదండి, వారి పిల్లలు వెళ్ళారు కానాని దేశం. సరే, మనం గమనించాలి, రేపొద్దున కూడా జరిగేది ఇదే. సరేండి, నీ ప్రభువుని, నీ కాపాడే నీ దేవుణ్ణి చక్కగా వెంబడించాలి. ఎలాగ వెంబడించాలంటే చూడండి, ఎలాంటి లోకం మీద ఆశలు లేకుండా మంచి మనసుతో వెంబడించాలండి. ఏమైనా సరే దేవుని కోసం. ఏమండి, కొంతమంది మిషనరీలు చూస్తే ఎంత సంతోషం వేస్తుంది. బాబీ చెప్తాడు మిషనరీల గురించి, భక్తుల గురించి ఎక్కువగా. చూడండి ఎంత సంతోషం వేస్తుందండి. చూడండి, వారు ఆ సుఖాన్ని పక్కన పెట్టేసి, గ్రామాలను పక్కన పెట్టేసి, దేశాలను పక్కన పెట్టేసి, తర్వాత సంపాదన పక్కన పెట్టేసి, అమెరికాలో ఎలాగుంటుందండి, అమెరికా వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రాలేరట. అంత మంచి వాతావరణం ఉంటుంది, అంత మంచి సంపద ఉంటుందంట, అంత మంచి లగ్జరీ ఉంటుందంట అక్కడ.
ఇంగ్లాండ్ దేశం ఎక్కువ మిషనరీలు వచ్చారు, ఆఫ్రికా దేశం వెళ్ళారు, భారతదేశం వచ్చారు, చైనా వెళ్ళారు. ఏమండి అనేక దేశాలు వారు వెళ్ళిపోయి నరకంలో ఉండే. ఏమండి విలియం కేరీ గారు భారతదేశం వచ్చినప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డారు. వాడిలోనే తన కుమారుడు చనిపోయాడట. కుమారుడు చనిపోతే భార్య పిచ్చిదైపోయిందంటే అండి. నిజంగా ఎంత బాధ అనిపింత. ఓ పక్క చూడండి వేదన, భార్య పిచ్చిదైపోయి కొడుతున్నప్పుడు, తర్వాత ఇబ్బంది పెడుతున్నప్పుడు, ఓ పక్కనేమో సువార్త చేయాలని, ఓ పక్కనేమో భారం, ఓ పక్కనే ఇంట్లో సమస్య. నిజంగా ఎన్ని తట్టుకున్నాడో ఆయన విలియం కేరీ. 18 భాషల్లో నేర్చుకుని పైనే చూడండి బైబిల్ ఎలాగూ ప్రింటింగ్ బ్రష్ రప్పించి చూడండి ఎలాగూ బైబిల్ తయారు చేశాడు. ఒకసారి కాలిపోయినాయి, ఆ ప్రతులన్నీ కాలిపోయినాయి. నిరాశ చెందలేదు. మళ్ళా మంచి మనసు చూడండి కాలేజీలు రప్పించింది. తర్వాత స్త్రీలు కూడా చదువుకోవచ్చని, భర్త చనిపోయినప్పుడు భార్యని వాళ్ళు తగలబెడుతున్నప్పుడు ఆయన ఉద్యమకారుడిగా చూడండి భారతదేశాన్ని పోరాడిన వ్యక్తి అండి విలియం కేరీ. ఏమండి పెన్ను కనుగొన్నది ఆయనే. చూడండి విలియం కేరీ భారతదేశం వచ్చి చెప్పుల షాపులో ఆ చెప్పులు తయారు చేసుకునే వ్యక్తి, పాత చెప్పులు కుట్టే వ్యక్తి. ఆయన అంత జ్ఞానం ఎలాగొచ్చిందో. మంచి మనసుతో ప్రభువుని వెంబడించాడండి ఆయన. చేరండి అవును. కాబట్టి పిల్లరా చూడండి మనం కూడా మంచి మనసుతో ప్రభువుని వెంబడించాలి. ఎలాగమ్మా? మంచి మనసుతో వాక్యం చెప్తే ఆ వాక్యం ఫలిస్తుంది కదా. ఏమండి మంచి మనసుతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుంది కదా. కళ్ళమర్షం లేని ఏంటమ్మా, ఒక మాంగారంట, అమ్మ కొంచెం టీ పెట్టమ్మా అన్నాడట. తెలుగు గల అమ్మాయి ఈవిడి. ఆ కిచెన్లోకి వెళ్తుంటే గ్యాస్ వాసన వచ్చిందంట. ఆవిడ అర్థమైపోయిందంట. ఆవిడ ముందర వెళ్ళి ఆ గ్యాస్ వదిలేసి అమ్మ టీ పెట్టమ్మా అన్నాడట. ఒకసారి ఆ లైటర్ పెట్టి వాళ్ళు వెలిగితే ఏమైపోద్ది ఆవిడ. ఎలాంటి దుర్బుద్ధి అండి. కోళ్ళంటే కూతురు లాంటి వ్యక్తి కదా. చూడండి మనుషులు ఎంత కపటమైన మనసుతో. ఏమండి ఒక కుర్రోడు ప్రార్థనకు వచ్చి మానేశాడట. ఏంటి తమ్ముడా ప్రార్థనకు మానేసావంటే, శాంతి లేదు కదండి అందుకనే రాలేదు అంటున్నాడట. శాంతి లేకపోతేనే రావాలి కదా ప్రార్థనకు అన్నాడంట ఆయన. కాదండి శాంతి అని అమ్మాయి వచ్చేదండి ప్రార్థనకు, అందుకని ప్రార్థనకు వచ్చాను, ఆవిడ పిల్ల వెళ్ళిపోయింది కదండి ప్రార్థన మానేసాను అన్నాడట. దేనికి అమ్మడించింది ఆయన? ఏమండి స్త్రీల కోసమా, పురుషుల కోసమా, ధనం కోసమా, పేరు కోసమా? మంచి మనసు అసలు ప్రభువునే అమ్మడించాలండి. చేరండి కాబట్టి ఈ కాలేబు చూడండి మంచి మనసుతో ప్రభువుని అమ్మడించారు కాబట్టి కానాను దేశంలో వెళ్ళాడు. ఎబ్రోను చూడండి స్వాచ్ఛంగా అడిగాడు, యెహోషువ అని ఇచ్చారండి. చూడండి 20 సంవత్సరాల వయసులో బయలుదేరాడు. 40 సంవత్సరాల వయసులో కాదేశ్ బర్మా నుంచి బయలుదేరి ఏగుసోతానికి వెళ్ళాడు. మంచి సమాచారం చెప్పిన ఆయన కాలేబు యెహోషువ. చెడ్డ సమాచారం చెప్పిన వారు అక్కడే చచ్చిపోయారు. చూడండి మేము మిడతల వలె ఉన్నాం అన్నారు వారు. చూడండి ఈ కాలేబు చూడండి కానాను దేశం వెళ్ళాడు. 3 తెగల ప్రజల్ని యుద్ధం చేసి జయించాడు. 80 సంవత్సరాల వయసు నాకు ఇప్పుడు. 40 సంవత్సరాల వయసులో నన్ను మోషే గారు ఏగుసోతానికి పంపించాడు. నాకు ఇప్పుడు 85 సంవత్సరాలు. 45 సంవత్సరాలు నన్ను దీర్ఘాయుష్మంతుడిగా చేశాడు. నా బలం తగ్గలేదు. నేను యుద్ధం చేస్తాను, ఇప్పుడు కొండ ఎక్కుతాను, దిగుతాను. మంచి మనసులో బలం తగ్గదండి, సూపు తగ్గదు, సత్తువు తగ్గదు. చేరండి అనారోగ్యాలు రావు, దేవుని కాపుదల ఉంటది. చేరండి ఈ కాలేబు చూడండి దేవుడి దగ్గర మంచి సాక్ష్యం పొందుకున్నాడు అతను. చూడండి చాలా మంది మీరు చూడరు కానాను దేశం అన్నారు. చేరండి అవును. అలా కాకోకుండా మనం తవ్వుకుని ప్రార్థన చేస్తే మన నరసరపేట మోషి అనే చెప్తున్నాడు సాక్ష్యం. మన సేవకుడు ఒక ఆయన మోజీయుడు వచ్చి మారుమోసి పొందాడట. పెద్ద రౌడీగా ఉండేవాడు అండి గుంటూరులో. ఆయన దాన్ని మారుమోసి పొందిన తర్వాత చూడండి 5 నెలలు అలా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడట. ప్రార్థన చేసుకుని ఉన్నప్పుడు సర్లే వాళ్ళ చెల్లిని ఒక రోజు వాళ్ళ బావ కొట్టాడంట. వాళ్ళ చెల్లిని భర్త కొట్టాడు, వాళ్ళ అన్నయ్య కూడా కొట్టాడంట. మొహమంతా వాసిపోయిందంటండి. కొట్టి ఇంటికి తీసుకొచ్చారు. తండ్రి లేడు పాప. మోషే అన్నయ్య వాళ్ళ అన్నయ్య మగోడు, ఒక అక్క చెల్లి ఆయనకి. ఈ అమ్మాయితో మేము కాపురం చేయం, మా సీట్లు ఇచ్చేయండి, మేము ఇడిపోతాం అని గొడవ పెట్టుకున్నారట. మోషే అనే మాట్లాడాలి, మారుమోసి పొందాడు. లోపల ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేయాలి ప్రభు అప్పుడు ఈ పరిస్థితి? నేను మాట్లాడకూడదు, చెల్లి కాపురం నిలబడాలి. స్లోగా ఈయన మాట్లాడుతుంటే
ఇలా అరుస్తూనే ఉన్నారు. వాళ్ళ అమ్మ చెప్తూ ఉంది, ఈయన మెదలకొండ నుండి స్లోగా డాబా మెట్టి నుంచి పైకి వెళ్ళిపోయాడట. పైకి వెళ్ళిపోయి తన భార్య కూడా వచ్చేసింది వెనకాల. ఇద్దరు మోకరించి ఏడుస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడంట. ప్రభువా నేనేం చేయను, ఇప్పుడు ఈ సమస్య అలాంటిది, నేను నోరు తెరవను, నా రక్షణ నేను నిలబెట్టుకుంటాను, నా రక్షణ నేను పాడు చేసుకోను, నా నోరు నేను పాడు చేసుకోను, అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదని ప్రార్థన చేసుకుంటుంటే స్లోగా దేవుడు అతను గ్రహింపిస్తున్నాడంట. నువ్వు ఒకప్పుడు నీ భార్యను అలా కొట్టి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఈ అమ్మాయితో కాపురం చేయి, నువ్వు వద్దు అని తగాదా పెట్టుకున్నావు కదా నువ్వు, ఇప్పుడు పడు, ఇప్పుడు అనిపించు అని దేవుడు అర్థం చేసిన తర్వాత ఇక బావురు మంట పడిపోయి దేవుని కాళ్ళ మీద పడిపోయి, నా పాపమే ప్రభువా, నేను కోపిష్టిని ప్రభువా, నేను ఒకప్పుడు కొట్టాను నా భార్య అని, ఇప్పుడు నా కళ్ళెదురుగా నా చెల్లిని కొట్టి అది నా పాపమే ప్రభువా అని ఏడుతున్నాడంట. ఏడ్చి భార్య భర్త ఏడ్చి 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 ఒప్పుకుని సరి చేసుకుని, నా కోపం నాకు క్షమించిన ఆయన అని ప్రార్థన చేసుకుని, అలా ప్రార్థనలో చూసుకున్నప్పుడు గంట అయిపోయిందంటండి. ఎంతసేపు చేసుకున్నారమ్మా? కింద గొడవ జరుగుతానుందే, పైన ప్రార్థన చేసుకుంటున్నాడు. చూడండి స్లోగా, చూడండి గంట సేపు అయిన తర్వాత నిదానంగా వస్తే సంతోషంగా భోజనం చేస్తున్నారంట వాళ్ళందరూ. గొడవ ఎడిపోయిందో, వారందరూ మనసులు కలిసిపోయి అంట. అలా వాళ్ళ అమ్మ వెళ్ళి మోసం తీసుకొచ్చిందంట, వాళ్ళ చెల్లి వండిందంట, మోసం కొరేసుకుని అందరూ సంతోషంగా భోజనం చేస్తున్నారట. ఈ గంటలో దేవుడు చేసిన అద్భుతం చూడండి. అతని మనస్సును కాపాడుకోవటానికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు అతనికి అర్థం చేస్తాం, ఆ గంటలోనే ఈ కుటుంబాన్ని దేవుడు సెట్ చేశాడట. మీకు తెలుసా దేవుడు కుటుంబాన్ని ఎలా సెట్ చేస్తాడో తెలుసా? ఆయనండి సెట్ చేశారండి. కాబట్టి పిల్లరా, మన ఎంత మంచి మనసు అయింది ప్రార్థన చేసుకునే మనసు. నా నోరు పాడు చేసుకుని, కంటిని పాడు చేసుకుని రక్షణ పొందా నేను నిలబడాలి, ఏమైనా సరే నేను బలపడాలి. ఎంత గొప్ప మనసు అండి అయింది. చూడండి ఎంత గొప్ప మనసు చూడండి. కాబట్టి పిల్లరా చూడండి, మరి మనం కూడా దేవుని సొంత ప్రార్థన చేసి తవ్వుకోవాలి. ఏంటి ప్రభువా అనారోగ్యానికి కారణం ఏంటి, లేకపోతే ఈ సమస్యకి కారణం ఏంటి, లేకపోతే ఈ పోట్లాటకి హేతువేంటి, ప్రభువుని అడుగు తెలుసుకునే ఆ మంచి మనసు ఉండాలండి. చూడండి అవును. కాబట్టి పిల్లరా చూడండి, నెహెమియా దినాల్లో కూడా ఒక సందర్భం ఉంటుంది. 2:18 నెహెమియా గ్రంథంలో. నెహెమియాకి ఎంత గొప్ప మనసు. అతను ఉద్యోగం చేసుకుంటున్నాడు, కానీ ఆ సహోదరులు వచ్చినప్పుడు, అయ్యా మన వాళ్ళందరూ బాగున్నారా, మందిరం బాగుందా, ఫలానా వాళ్ళు బాగున్నారా అని అడిగితే వాళ్ళు అంటున్నారు, అయ్యా ఏం చెప్పమంటారు, ప్రాకారం కూలిపోయిందండి, మందిరం అగ్ని చేత కాల్చబడింది, తలుపులు అగ్ని చేత కాల్చబడి అనగానే కూర్చుని ఏడ్చేసాడంటండి. చాలాసేపు ఏడ్చాడంట ఆయన దేవుని సన్నిధిలో. ఏంటి ప్రభువా, సొలొమోను గారు అంత వైభవంగా మందిరం కట్టారు, బంగారు స్వర్ణ దేవాలయం అది. దేవుడు వచ్చాడు ఆ మందిరంలోకి, అగ్ని మేఘం నుంచి దిగాడు, మేము చూసామా ప్రత్యక్షత. చూడండి మా దేవుడు గొప్ప దేవుడు కదా, మందిరం పడిపోతామేంటి, కాలిపోతామేంటి, ప్రకారం పడిపోతామేంటి, ఏంటి ప్రభువా ఈ పరిస్థితి ఏంటి? ఏడ్చాడు. రాజుగారు అడిగాడు, ఏమయ్యా ఏంటి నీకు అనారోగ్యం లేదు కదా, ఏంటి మొహం ఏంటి ఇట్లాగుంది, నా పితరులు సమాధులు పాడైపోతే నేను ఎలా సంతోషంగా ఉండమంటావు. మొత్తానికి అక్కడ సంపాదించాడు, చక్కగా వెళ్ళిపోయాడు, యెరూషలేము వెళ్ళిపోయాడు రాజుగారు అనుమతి చేత. ఆ ప్రజలందరితో మాట్లాడుతున్నాడు, మౌనంగా ఉన్నాడు. 2 రోజులు తిరిగాడు. అయ్యా ఏంటయ్యా ఇలాగుంటాం, ప్రకారం పడిపోయి మీరు భోజనం చేస్తున్నారా, మందిరం అలాగ ఉన్నప్పుడు మీరు ఎలా భోజనం చేస్తున్నారు, ఎలా నిద్రపోతున్నారు, మీరు ఎలాగ ఆరాధన చేస్తున్నారు, మన దేవుడు ఏంటి సజీవుడైన దేవుడు కదా అని మాట్లాడుతున్నప్పుడు ప్రజల్లోకి గొప్ప విశ్వాసం వచ్చిందంటండి. వారందరూ ఏమన్నారంటే, మనం కట్టుటకు పూనుకుందాం రండి అని చెప్పి ఈ మంచి కార్యం చేయటానికి బలం తెచ్చుకున్నారంటండి వారు. ఏ కార్యం అమ్మా? మంచి కార్యం. చూడండి మంచి కార్యం. చూడండి యేసు ప్రభువును ఒక యవనస్తుడు అడిగాడు, ప్రభువా ఈ మంచి కార్యం చేయాలంటే నేనేం చేయాలన్నాడు. మత్తయి సువార్త 26:10 కూడా ఇదిగో ఈవిడి మంచి కార్యం చేసింది నా కోసం. ఏ కార్యం చేసింది? ఆ పాపాత్మైన స్త్రీ అత్తరుబుట్టు పగలగొట్టి యేసు ప్రభువారి పాదాల మీద పోసి తలెంటుకలతో తుడిచినప్పుడు ప్రభువారు ఏమన్నారంటే, ఈ స్త్రీ నా విషయమే ఒక మంచి కార్యము చేశాను. కాబట్టి పిల్లరా చూడండి, వారు మంచి పని చేశారు, ప్రాకారాన్ని తిరిగి కట్టారు. చూడండి అవును. ఒకవేళ మారు మనసు పొంది మరి ఈ జీవన పోరాటంలో నువ్వు పడిపోయావా,
నీ ప్రాకారాన్ని మళ్ళా నువ్వు కట్టుకోవాలి, అదే మంచి పని, దానికన్నా మంచి పని లేదు. బీదలకి సహాయం చేయి, అదే మంచి పని. చూడండి, నువ్వు రక్షణ పొందు, అదే మంచి కార్యం. అవును, నువ్వు దేవునికి నమ్మకంగా ఉండు, ప్రభు నమ్మకంగా వెంబడించు. ఒకసారి నూజివీడు అయ్యగారు చెప్పారు, ఆ చిన్నప్పుడు నూజివీడులో అన్ని తాటాకిల్లు, అప్పుడు ఒక 50-60 సంవత్సరాల క్రితం ఎలాగున్నాయమ్మా బందరేంటి ఎక్కడైనా, ఏ ఇల్లు అట్లా. సరే, మొత్తానికి ఒక ఇల్లు కాలిపోయింది, ఏదో దీపం ఏదో పడిపోయింది, కాలిపోయింది. పక్క ఇల్లు కాలింది, ఆ ఇల్లు కాలింది, ఇంకొక ఇల్లు కాలిపోయింది. నిజంగా అలా కాలుకుంటూ వచ్చేస్తుందంటండి ఆ ఊరు. కాలుకుంటూ వచ్చేస్తున్నప్పుడు ప్రజలంతా శాలలో పారిపోయారట, పొలాల్లోకి వెళ్ళిపోయి దాక్కున్నారట. చూడండి, ఆ సెగకి తట్టుకోలేక పారిపోయారంటండి. పారిపోయినప్పుడు అంటే ఒక క్వాంట్లు అంటండి, ఆ రోడ్డు మీద సామానం పెట్టి సాపేసేసి వాళ్ళ ఇంట్లో కుక్క ఉంటే ఆ కుక్కనే ఇక్కడే కాపలా ఉండు అని చెప్పి వెళ్ళిపోయారంట పొలాల్లోకి. వెళ్ళిపోయిన తర్వాత చూడండి, ఎప్పుడుకో సల్లారి ఆ రాత్రి కూడా సెగ తగ్గలేదు. ఆ తెల్లారు వచ్చారంట ఊళ్ళోకి. తెల్లారు వస్తే లేరా సరే సామానంగానే ఉందంట, సాపుగానే ఉందంట. కుక్క ఎక్కడ పడుకోమందో అక్కడే ఉందంట, కానీ చచ్చిపోయి ఉందంట. ఎక్కడుందమ్మా? కాలిపోయి చచ్చిపోయి ఉందంటండి. ఒక చిన్న బిడ్డ చచ్చిపోతే ఎలా ఏడుతారో ఆ కుటుంబం అలా ఏడ్చారంట. పక్కన వాళ్ళు కూడా ఏడ్చారంట. ఎంత నమ్మకమైన కుక్క అది చూడండి. ఓ పక్కన కాలిపోతా వస్తున్నా కూడా నా యజమానుడు చెప్పాడు ఇక్కడ ఉండమని, ప్రాణమన్నా పెట్టేసింది. కానీ దాని యజమానుడు మాత్రం మాట మాత్రం ఎంత నమ్మకమైంది ఆ కుక్క. కాలేబు పేరుకి అర్థం కుక్క. చూడండి, దేవుని ఎంత మంచి మనసుతో వెంబడించాడండి. అన్నా మోషే అన్న, నువ్వు భయపడొద్దు, దేవుడు నీ పక్షంగా ఉన్నాడు, నువ్వు ప్రార్థన చేస్తుంటే ఆలకిస్తున్నాడు దేవుడు. ఈ ప్రజలు తెలియని వారు. ఎన్నిసార్లు బలపరిచాడు మోషే గారిని, ఎన్నిసార్లు మోషే గారిని అర్థం చేసుకుని, అయ్యో పాపం ఈ సేవకుడు ఎంత బాధపడుతున్నాడు, ఈ సేవకుడు ఎంత బాధ అయినా సరే సాగిలపడి ఈ ప్రజల్ని బ్రతికించు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. ఎంత మంచి మనసు మోషే గారిది. దేవుడు ఎలా నడిపిస్తున్నాడు, ఎంత మంచి మనసు అని. పిల్లరా, ఈ కాలేబు దేవుణ్ణి చక్కగా మంచి మనసుతో వెంబడించాడు. నువ్వు కూడా ఎలాగ మంచి మనసు, ఏ మనసమ్మా? క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును. లేరా, మన మనసు మంచిది కాదండి, గలిబిలైపోతూ ఉంటుంది, కష్టపెట్టుకుంటుంది. మనుషులంటే మనుషులు పాడైపోవాలని ఆశపడద్ది ఈ మనసు. ఒక ఆయన ఏం చెప్పాడంటే, నేను ఏ స్త్రీని చూసినా పవిత్రంగా చూసే వ్యక్తిని కాదు, నా చూపు మంచిది కాదు. కానీ మారు మనసు పొందిన తర్వాత, ప్రార్థన చేసుకున్న తర్వాత, యేసు నన్ను కడిగిన తర్వాత నాకు పవిత్రమైన చూపు వచ్చిందండి. ఒక అక్క, ఒక చెల్లి, ఒక తల్లిలాగా నేను చూడటానికి నాకు నా చూపును దేవుడు మార్చాడని చెప్పాడు సాక్ష్యం. చూడండి, ఒక ఆవిడ చెప్పి, నా నోరు మంచిది కాదయ్యా, కానీ నేను ప్రార్థన చేసుకున్న తర్వాత, మారు మనసు పొందిన తర్వాత దేవుడు నా నోరుని మంచి నోరుగా చేశాడని, దీవించే నోరుగా చేశాడు, క్షమించే నోరుగా చేశాడు. బైబిల్లో సందర్భం అంటే నాకు ఇష్టం. నాకు ఏ సందర్భం అంటే, ఇజ్రాయేలీలు చిన్నదే, నయమాన్ ఇంట్లో పనిచేస్తున్న ఆ పాప నా యజమానుడు బాగుపడాలి అని కోరుకుంది ఆవిడ. ఏమండి, ఆవిడ అసలు మామూలుగా ఏమనుకోవాలంటే, ఈ దుర్మార్గుడు నా దేశానికి తీసుకొచ్చి పని చేపిస్తాడు ఇంట్లో, నా తల్లికి నన్ను ఏర్పరిచాడు, తండ్రిని ఏర్పరిచాడు, నా దేశానికి ఏర్పరిచాడు, నేను చదువుకుని ఎంతో గారమంగా మా ఇంట్లో ఉండాల్సిన ఈ వయసులో ఇంత పని చేపిస్తున్నాడు, ఇతను కుష్ఠవ్యాధి వచ్చిందంట, ఇతనికి రావాలి, ఇతను చనిపోవాలి, ఇతను దుర్మార్గుడు, ఇతను ఇలా ఉండటం న్యాయమే అనుకోలేదండి ఆ పాప. నా యజమానుడు బాగుపడాలనుకుందండి. బా, ఎంత గొప్ప మనసుంది ఆ పాపదే. ఆవిడని అంత బాధ పెట్టినా సరే ఏమంటుందమ్మా ఆవిడ? అదే క్రీస్తు యేసు కలిగిన మనసు. యేసు ప్రభువు అన్న మాట ఏంటంటే, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరికి తెలియదు, వీరిని ఆ మనస్సు చూడండి. అవును, కాబట్టి నువ్వు మంచి మనసుతో ప్రభువుని వెంబడితే ఈ లోకంలో ఏది ఆశపడం. నాకు దేవుడే ఉన్నాడు, నా తండ్రి దేవుడే చూడండి అని నువ్వు ప్రభువుని అలా వెంబడించుకుంటూ వెళ్ళిపోతే చూడండి, నువ్వు రేపొద్దున పరలోకంలో దేవుడు నిన్ను ఎంత ప్రేమతో ఆహ్వానిస్తాడో చూడండి. అవును, ఈ లోకం గురించి నువ్వు ప్రభువుని వెంబడించావా, ఈ లోకంలోనే ఆగిపోతావు. చూడండి, నువ్వు మంచి మనసుతో ప్రార్థన చేయి, నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆ ప్రార్థనలో స్వార్థం ఉండకూడదు, ఆ ప్రార్థనలో కపటం ఉండకూడదు, ఆ ప్రార్థనలో పరిచయం ఉండకూడదు,
ఆ ప్రార్థనలో ఎవరు ఉండాలంటే సుంకరే ఉండాలి. చూడండి, మంచి మనసుతో నీ ప్రభువుని నా కోసం ప్రాణం పెట్టిన దేవుడని నువ్వు మంచి మనసుతో వెంబడితే దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు నీ పట్ల. ఈ మంచి మనసు లేకోకుండా గనక నువ్వు ప్రార్థన చేస్తే ఈ లోకంలో ఇన్ని అద్భుతాలు నువ్వు కళ్ళతో చూడలేవు. చూడండి, అవును, మనసు మారాలి. మనసులో కల్మషం ఉంది, మనసులో దోషం ఉంది, మనసులో కక్ష ఉంది, మనసులో పగ ఉంది. సరే, కొంతమంది పగపడతారండి. ఒక మనిషిని పగబడితే ఆ మనిషి దొరికే వరకు కూడా వాళ్ళ లోపల మంచి మనసు ఉండదు, ఎప్పుడు ప్రేమించలేరు వారు. సరేండి, అవును. ఎలాగుంది నీ మనసు? క్రీస్తు యేసు కలిగిన మనసులాగానుందా? నువ్వు క్రీస్తును పట్టుకో. నువ్వు క్రీస్తు ప్రభువును పట్టుకుంటే ఎన్ని దెబ్బలు తిన్నా, ఎన్ని ఆటుపోట్లు తిన్నా, ఎన్ని ఎత్తిపల్లాలు, ఎలాంటి సమస్యలు వచ్చినా సరే నువ్వు మాత్రం కదలవు, నువ్వు మాత్రం స్థిరంగానే ఉంటావు. చరండి, ఈ లోకం ఒక అద్దిల్లు లాంటిది, ఈ లోకం ఎడవబడేది. చరండి, కాబట్టి పిల్లరా, ఈ లోకం మాయ, ఎప్పుడు ఇడిచిపెట్టేయాలో తెలియదు. కానీ నీ దేవుడు దొరికాడు నీకు. నీ దేవుడిని ఎలాగ వెంబడిస్తున్నావు? చూడండి, నువ్వు మంచిగా వెంబడించు, భద్రంగా వెంబడించు, మంచి మనసుతో వెంబడించు, నువ్వు గొప్ప గొప్ప కార్యాలు చూస్తావు. చూడండి, కొంత మిషనరీలు, కొంతమంది సేవకులు చూడండి ఎంత మంచి మనసుతో ఆ ప్రభువుని వెంబడించారు. మదర్ తెరీసా ఎంత మంచి మనసుతో సేవ చేసిందండి. ఆ మచిలీపట్నం వచ్చిన అయిన అమ్మగారు ఎంత మంచి మనసుతో ఆ సేవ ప్రారంభించారు. చరండి, నా ప్రభువుని వెంబడించారు కాబట్టి వారు నిరంతరం ప్రకాశించి జ్యోతుల వలె పరలోకంలో వారు నిత్యము ప్రకాశిస్తూ ఉన్నారండి. చరండి, కాబట్టి పిల్లరా, నువ్వు ప్రభువుని వెంబడించేది ఎలాగ వెంబడిస్తున్నావు అనేది ఒక ప్రశ్న. ఈ ఆరాధన సమయంలో నువ్వు మేలు కోసం అయితే ఇక్కడే ఆగిపోతావు, స్వస్థత కోసం అయితే ఇక్కడే ఆగిపోతావు. ఏమన్నా రామన్నారు వచ్చారంటే నువ్వు కొంతకాలమే నువ్వు సాగుతావు, నిలబడలేవు. కానీ నీ ప్రభువు కోసం, యేసు నిజంగా నా కోసం ప్రాణం పెట్టాడు, ఆయన కోసం నేను బలపడాలి, నిలబడాలని నువ్వు గనక ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో నువ్వు సాగితే ఖచ్చితంగా దేవుడు నీకు పరలోకంలో నిత్య నివాసంలో నీ స్థానం ఇస్తాడు. చూడండి, కాబట్టి పిల్లరా, మంచి మనసు కావాలి. ఏ మనసు కావాలమ్మా? దేవుణ్ణి ఆరాధించడానికి ఏం కావాలి? కాబట్టి పిల్లరా, మంచి మనసు ఉంటే ఆత్మలు రక్షించబడతాయి. మంచి మనసు ఉంటే దేవుడు నీ పక్షంగా ఉంటాడు. మంచి మనసు ఉంటే నీ హృదయానికి తృప్తి కలుగుద్ది. నువ్వు చేసే ప్రార్థనకి ఆశీర్వాదం వస్తుంది, రిజల్ట్ వస్తుంది. చరండి, నీకు మంచి మనసు ఉంటే దేవుడే నిన్ను నడిపిస్తాడు. మంచి మనసుతో ప్రభువుని స్థిరపడు, నువ్వు బలపడు, నీ హృదయాన్ని సరి చేసుకో. అక్కడ కార్యం జరుగుద్ది, ఇక్కడ కార్యం జరుగుద్ది, ఆ మందిరంలో జరుగుద్ది. ఇవన్నీ చూడండి, ఇవన్నీ కూడా వాస్తవం కాదు. నీ హృదయాన్ని కుమ్మరించుకో. నువ్వు దేవుని పాదాలు పట్టుకుని ఏడు దేవుని సన్నిధిలో కార్యం దేవుడు చేస్తాడు. ఎవరమ్మ కార్యం చేసేది? కాలేబు మంచి మనసుతో ప్రభువుని వెంబడించి గొప్ప దీవుని చూశాడు. ఆయన బలం తగ్గలేదు, దీర్ఘాయుష్మంతుడిగా ఉన్నాడు, దేవుడి దగ్గర సాక్ష్యం పలికిన వాడుగా ఉన్నాడు. కానాన్లో వెళ్ళి అక్కడ యుద్ధం చేసి ఆ గొప్ప ప్రదేశాన్ని కనుగొన్నాడు. ఎంత దీవించబడ్డాడో. కాలేబు లాంటి భక్తి నేర్చుకో. దేవుడు నిన్ను కూడా నీ సంతతను కూడా దీవించి కానాని దేశమైన పరలోకం చేరుస్తాడు. నీకు కూడా దీర్ఘాయుష్నిస్తాడు. నీ బలం కూడా మంచిగా దేవుడు దీవునికరంగా సాగుద్ది. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.